కార్యాలయంలో వికలాంగులకు 3 చక్రాల స్కూటీల పంపిణీ కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు వాహనాలను అందించారు. కూటమి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 కోట్ల రూపాయల విలువైన వాహనాలను పంపిణీ చేస్తున్నామని, వికలాంగులు స్వయం ఆధారంగా జీవించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, వాటితో పాటుగా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించటం, వీటన్నిటి ప్లాటు ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, హాస్పిటల్కి వెళ్ళటం కోసం కానీ, లేకపోతే ఏ రకమైన కారణాలతో అయినా వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1750 మందికి ఒక్కొక్క వెహికల్ అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10, ఒక గుంటూరు పార్లమెంటుకు తీసుకుంటే 70 వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,30,000 రూపాయలు విలువ చేసేటువంటివి. ఈ గుంటూరు పార్లమెంటుకు దాదాపు 90 లక్షలు, స్టేట్ మొత్తం తీసుకుంటే 23 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. దివ్యాంగులందరికీ కూడా మోటార్ వెహికల్స్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా నిర్వర్తించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ శాసనసభ్యులు కూడా హాజరవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1750 ఈ మోటార్ వెహికల్స్ అందించడం అనేది ఆత్మగౌరవంగా ఒక మనిషి బ్రతకడానికి అంగవైకల్యం అడ్డు రాకూడదు అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అందరికీ